దేవుని చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయంట. బా, ఏం దేవుడు రా నాయన, నువ్వు చిన్నసన్న దేవుని కాదు. ఏ దేశానికి దేవుడో మరి ఈయన ఒకటి. మరి దేవుళ్ళతోటి దయ్యాలకేం సోపతి? దేవుడు ఉన్న కాడ దయ్యాలు ఉంటాయా? ఇలా ఉంటాయా? దయ్యాలు ఉన్న కాడ దేవుళ్ళు ఉంటారా? ఓళ్ళు ఆ దారి, ఓళ్ళు ఈ దారి. మరి ఏం పనికి తిప్పుకుంటారు మరి దయ్యాలని? మరి అది జనాల పొరపాట. జనాలు ఏమైనా తప్పు చేసినారు? తెలంగాణ ప్రజలు ఏమైనా తప్పు చేసినారు? కవితమ్మ, మా అయ్య దేవుడు, మా అయ్య చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి. మీ అయ్య దేవుడా? ఎవరికి దేవుడు, ఎట్ట దేవుడు? ఈమె అమెరికాకు పోతా ఒక లెటర్ రాసిపోయిందిలా. ఈ లెటర్ తెచ్చిన పంచాయతీ ఇదంతా. ఆ లెటర్లు ఏముంది? అయ్యా నువ్వు రేవంత్ రెడ్డి పేరు తీయకపోవడం చాలా మంచిది అయింది. రేవంత్ రెడ్డి పేరు అసలుకే తీయవలసి లేకుంటే తీయనే తీయలేదు. నువ్వు చాలా మంచి అమ్మ ఆయమా నువ్వు అయ్యా అని చెప్పింది. అవునా? వెనకడికి మర్చిపోయినట్టు ఒక ప్రెస్ ఆయన వచ్చి మైక్ ముందర పెట్టి, సార్ మీరు ముఖ్యమంత్రి గారు కదా, మరి ఇక ప్రతిపక్ష నాయకునిగా ఆయన ఓలు రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి గురించి నాకేం చెప్తా జరగా అనుకుంటే పోతుంది. గాల ఇంటికే లెక్క తీసేసిన రేవంత్ రెడ్డి ఇయ్యాల ఏకు మేకై కూర్చుండు. మీకు మీ అయ్య కూర్చుందాం అనుకున్న సచివాలయంలో ఇవాళ అంత లక్ష కోట్ల రూపాయలు పెట్టి కట్టిన దాంట్లో రాజలేక పోయి కూర్చుండు. అదే రేవంత్ రెడ్డి ఇవ్వాలి కూర్చోలే. ఏమో చెప్పలేము, గుర్రం ఎగరావచ్చు అనేది ఎందుకన్నారు? ఉత్తగా పేరెత్తితేనే మైకి పక్కకు గుంజేసి పాయమే అయ్యా. అహంకారం బల్పు, ఆ బల్పు గింత పడుకు తీసుకొచ్చింది. ఇంకేం రాసింది లేఖలా? అయ్యా ఓ అయ్యా, ఆ బీజేపీ పార్టీల గురించి 2 నిమిషాలు మాట్లాడినవి ఎందుకే? ఇంకొక 2 నిమిషాలు మాట్లాడితేమా? నీ పిట్ట కథలన్నీ బుర్ర కథలన్నీ చెప్తేమా? ఇంకా చెప్పక పాడే జనాలంతా మనం దూరం చేసిరే. ఇంకా బుర్ర కథ పిట్ట కథ చెప్పి 10 ఏళ్ళు మనం జనాలకు టోకరా చేస్తే కథలు మర్చిపోయినావా అని రాసిందంట లెటర్లో. అవునా అక్క? అయితే ఆ కథలు చెప్తే ఇప్పుడు ఇనకాలం ఉందనుకుంటున్నావా? ఎప్పుడు ఒక్క కాలమే ఉంటుందా? మారదా? జనాలు మారరా? ఊకింటారా? సూయిన సినిమా ఊగా చూస్తారా? జనాలకు ఇసుకొచ్చింది సి అన్నారు అయిపోయా. బీజేపీ మీదనంట ఇంకా 2 నిమిషాలు కాదు 20 నిమిషాలు మాట్లాడితే బాగుండునంట. ఏం బాగుంటుంది మరి? ఏం చేయవలసి ఉంటుంది మరి మీరు బీజేపీ గురించి మాట్లాడి? మన పార్టీనే లంగలుండ్రు దొంగలుండ్రు. అది అందరికీ ఇంటింటికి ఉన్న భాగవతమే అమ్మా. అది ఏ పార్టీనైనా ఉంటారు. అది నీ పార్టీ అనే కాదు, ఏ పార్టీనైనా ఇంటి దొంగలు మస్తుగా ఉంటారు. వాళ్ళని ఎట్ట ఉంటారు అనేది కనిపెట్టాలి నువ్వు, అంతే లెక్క. ఇంకో ముచ్చట ప్రజలారా, తప్పు చెప్తే కామెంట్ రూపకంగా చెప్పు. పక్క అయ్యకు లెటర్ రాయవలసిన పని ఎక్కడిది? మాకు మీ అయ్యనే కదా, అయ్యగారింటికి దారేదనుకొని కారేసుకొని పోతే కాదా? ఇప్పుడు ప్రజల సొమ్మేనా? మీరు పోసే డీజిల్ అయినా పెట్రోల్ అయినా ప్రజలదేనా? కానీ మరి డీజిల్ పోసుకొని పెట్రోల్ పోసుకొని మీ అయ్యకాడికి పోయి మంచిగా ఛాయ్ తాగుకుంటున్నావు, లేకపోతే బిర్యానీ తినుకుంటున్నావు. అయ్యా మరి ఏమేమి మాట్లాడినవే, గట్టెట మాట్లాడినావు, గిట్టెట మాట్లాడినావు అని చెప్తే కాకపోయిందా అక్క? మరి లెటర్ రాయాల్సిన పని ఎక్కడిది? ఈ లెటర్ రాసేది మీ వంతే, ఆ లెటర్ లీక్ చేసింది మీ వంతే, బదనాం చేసేది మీ వంతే. మరి మీరు బదనాం చేస్తే మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఒరిగేదేముంది, వచ్చేదేముంది, సచ్చేదేముంది? ఏముంది పాడాయి? ఏమైనా ఉంటుందా? అన్నీ డ్రామాలు తప్పితే ఏమి లేవు. విన్నారా? మీరు చేసిన మీ కథలన్నీ జనాలన్నీ తెలుసుకోరు. అందుకోసమనే మిమ్మల్ని పక్కకు పెట్టారు. ఇది పక్క. ఇంకేమో చెప్తుంది ముచ్చట. ఇక ఆయనే ముచ్చట. పార్టీలు నాపై అంతర్గత కుట్రలు చేసే ఆ దయ్యాలే నా లేఖను లీక్ చేశాయి కావచ్చు. మరి చేస్తే మరి ఏమైంది? మరి ఆ లేఖలు నువ్వు ఏమన్నా పాకిస్తాన్ మీద బాంబు ఎప్పుడేదామా అయ్యా అని రాసినావా? ఏమన్నా రాయలే కదా. మరి ఎందుకు అంత ఆరాటం పాడైంది? మా అయ్య దేవుడు, మీ అయ్య దేవుడే అమ్మా. మీ అయ్య దేవుడు కాబట్టికనే దేవునికి 4 రోజులు రెస్ట్ ఇచ్చిర్రు ఆడ. మరి ఏ దేశానికి దేవుడో మాకైతే తెలియదు, కానీ మీ అయ్య దేవుడే. భువనికి దేవుడు అంటే మీకు, నీ కుటుంబానికి, కొంతమంది తరాద పట్టుకొని తిరుగుతోళ్ళకు మీ అయ్య దేవుడు. అందరికీ దేవుడు కాదు కదా. ఒకవేళ దేవుడు అయితే దేవుని ఒడగొడతారా? దేవుని ఒడగొడతారా? ఎందుకు చెప్తారు ఈ డ్రామా ముచ్చట్లన్నీ? ఈమె బాధ అంటే ఏంటంటే, కేసీఆర్ తదనంతరం కేసీఆర్ కర్మచారి కాలం చేస్తే మరి కేసీఆర్ జాగా ఎవరికి పోద్ది? కవితమ్మకు వస్తుందా? హరీశ్రావుకి పోతుందా? లేకపోతే కేటీఆర్కి పోతుందా? ఎవరికి పోతుంది ఈ జాగా అనే ఆ బాధ తప్పితే ఇంకేమైనా ఉందా మీకు? ఇంకేమైనా ఉందా? ఏది లేదు. ముసలోడి ఎప్పుడు తెస్తాడా అని గోతికాడ నక్కలలో కాల్చుకొని కూసురు మీరంతా. అంతకు మించింది ఏమి లేదు. ఈమె లేఖ రాశానంట. లేక ఇప్పుడు అదేంది, అప్పుడు పరీక్ష పేపర్లు 12 రకాల తాళాలు వేసి కంప్యూటర్లో ఫీడ్ చేసిన పత్రాలే లీక్ చేసిన ప్రభుత్వం మీది.
నీ తొప్పరాజు మళ్ళీ లేటర్ని లీక్ చేయడం పెద్ద లెక్క ఆయిలకు. ప్రజలారా, పరీక్ష రాసే పొరగాల పత్రాలు లీక్ చేసిన వాళ్ళు ఈ పత్రం లీక్ కాదా? ఎందుకు కాదు? ఇలా ఏం పాడైందని ఆ పత్రంలో? అలా అన్ని లంగ ముచ్చాడు, దొంగ ముచ్చాడు. సరే, 2 మంచివి 2 చెడ్డవి ఉంటే ఉన్నాయేమో. ఆ లేక లీక్ అయినందుకు ఇక వస్తా, నేను అమెరికాకి వెళ్ళి వస్తా, నేను వచ్చి మీ సంగతి చూస్తా. ఏం చూసేయలేదు, చేసేయలేదు. ఏం చూసినా కానీ మీ పార్టీకే బొక్క తప్పితే ఇంక ఏం లేదు. మీ అయ్యా ఎవ్వరి మీద యాక్షన్ అయితే తీసుకోడు. విన్నావా? ఇలాంటి యాక్షన్ ఏముండదు. ఎందుకుంటుంది? చేసిన వాళ్ళు ఉంటారు. మేయ సోపతిగాలో, మీ సోపతిగాలో, నీ బావ సోపతిగాలో, నీ అన్న సోపతిగాలో తప్పితే మందికి ఏమైనా ఎక్కరా? ఎవరికేం ఎక్కరా? ఇంకేమైనా చెప్తుంది ఇది. అమ్మ అక్క, నా బంగారు అక్క, కేసీఆర్ దేవుడు, ఆయనే మా నాయకుడు. నాన్నకు లేఖ వెనుక వ్యక్తిగత ఏజెండా ఏమి లేదు, రాసింది నేనే, నువ్వే రాసినావు, మంది రాసిరని చెప్పినారు. తరచూ ఫీడ్బ్యాక్ ఇస్తుంటా. నువ్వు ఇవ్వకపోతే ఆయన ఎక్కడ? ఆయన పార్టీలో అసలు కేసీఆర్కి అవగానే లేదు. పార్టీలో అన్ని స్థాయిల వారు అనుకుంటున్న విషయాలనే నేను చెప్పిన లేఖల. అందరూ అనుకున్న ముచ్చటే నేను చెప్పిన. మరి అందరూ అనుకున్నట్టు మరి నువ్వు ఫోన్ చేసి చెప్పడం, లేకపోతే పోయి కలిసి చెప్తే కాకపోయిందా? ఈ లేఖ రాసి ఏంది పంచాయతీ పాడైపోను, బాజార్లో పెరిగాడ పోయిన తప్పితే ఇంకేమైనా ఉందా? కోట్లను తప్పించాలి, అప్పుడే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. కోవట్టులు ఓలో మీకు ఎరికే, అలా లంగలు ఓలో ఎరికే, దొంగలు ఓలో ఎరికే, అన్నీ మీకు ఎరికే. అమ్మ, అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత ఆమె చెప్పింది. అమెరికాలో పోతుంది, ఏడికైనా పోతుంది. ముందుంది ముసల్లం. బీఆర్ఎస్లో కవిత కలకలం. పార్టీ ఇవన్నీ వేస్ట్ ముచ్చటంలా. పార్టీ పెట్టాలి, కొత్త పార్టీ పెట్టాలి. ఈమె కొత్త పార్టీ పెడితే పొయ్యే ముందల కేసీఆర్ పార్టీ మీద గుండాలు ఎత్తేసి పోవాలి. గంతకు మించింది ఏమీ లేదు ప్రజలారా. ఎంతసేపటి ముసలోడు ఎప్పుడు చేస్తాడా అని చూస్తున్నారు. తండ్రి ఏమంటారు, కొడుకు, బావ, ఈమె. గంతకు మించింది ఏమి లేదు. ఇక ఇంతకన్నా ఏమైనా ఉందా? చెప్పురు ఏమైనా ఉంటే. పార్టీ మీటింగ్ పెట్టినవయ్యా, రైతు సభ పెట్టినావు, గట్టిగా పెట్టినవయ్యా. ఈ పార్టీ మీటింగ్ పెట్టినావు కానీ 500 రూపాయల కూలీలను తీసుకొచ్చి బాగానే పెట్టినావు కానీ ఆ జనాలంతా పోగైనాక పాడైపోను ముచ్చట మర్చిపోయినావే. జర్రంత గట్టిగా చెప్పవలసింటివి. అంటే కేసీఆర్కు ఆయన నదులకే నడక నేర్పినోడు, ఆయనకు మాటలు నేర్పుతానికి నువ్వు లేఖలు రాయాలి. నా కవితక్క, నువ్వు లేఖలు రాసిస్తే ఆయన చెప్తాడు. అంటే ఆయన తెలియదు ఎవరి గురించి ఎంత మాట్లాడాలని? అవునా కాదా? ఆయనకంట ఈమె చెప్తుందంట ముచ్చట. జర్ర బీజేపీల గురించి ఒక్క 20 నిమిషాలు ముచ్చట పెడితే బాగుండు కానీ అయ్యా. 20 నిమిషాలు బీజేపీల గురించి ముచ్చట చెప్పగానే బీజేపీ కేంద్రంలో పడిపోతుండొచ్చు, రాష్ట్రంలో మొత్తం ఏడుకాడికి కూసిపోతుండొచ్చు. నాయిగా రేవంత్ రెడ్డి పేరు ఎత్తలే. రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా రేవంత్ రెడ్డికి ఏమన్నా లుక్సాన్ అయిందా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఊసిపోద్దా? లేకపోతే ఆ ముఖ్యమంత్రి పదవి మీ అయ్యకు వచ్చేది ఉందా? లేకపోతే నీకు వచ్చేది ఉందా? ఏముండదు. తెలంగాణ ప్రజలని 4 రోజులు అటు ఇటు చేయాలి, ఏమంటారు ధర్నాలు అదో ఇదో చెప్పేయాలి. ఇక మళ్ళీ ఎట్లా ముందర భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణ ఎట్లా చేజిక్కించుకోవాలి అనే ఆలోచన తప్పితే ఇంకేమైనా ఉందా? నేను మన కాళేశ్వరం ముచ్చటలే పెట్టిరు. కాళేశ్వరం ముచ్చట 4 రోజులు జనాలు అంతా డైవర్ట్ కావాలని ఒక గిసోంటి ముచ్చట, అంత డ్రామా తప్పితే ఏం లేదు. ఈ డ్రామా తప్పితే ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళది ఇక ఏం లేదు. ఇప్పుడు కాళేశ్వరం ముచ్చట అడగంగానే లొటపీసుల కేసు అనేటిది. లొటపీసుల కేసు పాడ ఉందో లేదో ఈ తొప్పరాజు మళ్ళీ అది ఈ లెటర్ ముచ్చట ముందర పెట్టిరు. వీళ్ళందరికీ ఎరుకున్న ముచ్చట ప్రజలారా. ఇది ఎవ్వరి నమ్మకాలం లేదు. ఇక ఉంటా మరి.